దేవుని యందు ప్రియమైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. టుడే గాడ్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం చదివిస్తుంది ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. ఈ యొక్క వాగ్దానం మనం చూస్తే యోహాను సువార్త 1:1 చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము అనేది దేవుని యొక్క నామకరణమై ఉన్నది. ఈ ఒక్క వాక్యము మనలను జీవింప చేయడానికి క్రియాసత్య సంపూర్ణుడుగా ప్రతి మనుషుల్లో కూడా దేవుడు నివాసం చేస్తూ వారిని జీవింప చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. యేసు మాట ప్రతి మనుష్యుని కూడా జీవ మార్గంలోనికి నడిపించేదై ఉంది. మరణమును తప్పించి నిత్య జీవంలోనికి నడిపించేటువంటి మాటగా యేసుక్రీస్తు యొక్క మాట ఉంది. కాబట్టి దేవుని మాట ప్రతి మనుషులను బ్రతికిస్తూ వారి జీవితంలో వెలుగును కలగజేస్తూ నిత్యానందభరితులుగా ఈ భూమి మీదను దేవుని యొక్క రాజ్యంలో కూడా ఆనందింపచేసేటువంటి మాటగా ఉంది. కాబట్టి ప్రభు మాట విని ప్రభు కుమారులుగా మనము ఈ భూమి మీద జీవించినప్పుడు దేవుడి మార్గంలో మనం నిలుస్తాం, పరలోక రాజ్య వారసులుగా బ్రతుకుతాం. అట్టి కృపలో మీరు అందరూ కూడా వర్ధిల్లాలని చెప్పి తెలియజేస్తూ ప్రభు పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.